రెండు ప్రెస్ మీట్లు పెట్టినందుకు పోసాని కృష్ణమూర్తిపై 18 కేసులు నమోదు చేసి 24 రోజులు జైలు పాలు చేశారని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని అంబటి రాంబాబు పరామర్శించారు. పీటీ వారెంట్ల పేరుతో రాష్ట్రమంతటా తిప్పారని అన్నారు. పోసాని హాస్యనటుడు అయినందున వ్యంగ్యంగా మాట్లాడారని, అంత మాత్రానికే కేసులు పెడతారంటూ ప్రశ్నించారు. తప్పకుండా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపారు. లీగల్ టీం పోరాడుతుందని హెచ్చరించారు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్గా వచ్చేస్తాం, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్ళి చేశాం. ఎప్పుడో బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. టక్కన కేసు పెట్టించాం, లోపలేసేయటం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అసలు వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారెంట్ తీసుకొస్తారేమో, లేదా బయటకు వస్తే టక్కన ఎక్కించుకు వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో పావుగంటకు వెళ్తాం, ఇదిగో అరగంటకు వెళ్తాం, చివరికి 4:30కో 5ంటికో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్ళిపోయాడు. లేదా ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్ళిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగింది. నేను ముఖ్యంగా మనవి చేస్తున్నా, పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా, మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. హెబియస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను.